దేశంలో ఏ సమస్య ఉన్నా గల్లీ నుంచి చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉద్యమం చేసేది వామపక్షాలు, వామపక్ష పార్టీలు చేస్తాయి. ఉద్యమాలు యూనియన్లకు కానీ ఎంప్లాయీస్కి కానీ సమస్య ఎవరికైనా సరే ఉద్యమాలు చేస్తారు. కానీ రాజకీయంగా వచ్చేసరికి ఎందుకు మీకు ఓట్ బ్యాంక్ అనేది లేకుండా పోతుంది, ప్రాతినిధ్యం లేకుండా పోతుంది? అది మా ఓట్ల బలం తగ్గిన మాట వాస్తవమే మీరు అన్నట్లు. తర్వాత సహజంగా ఎప్పుడైతే ఓట్స్ తగ్గిపోతాయో నీకు సీట్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. అది ఇది గత 2-3 దశాబ్దాలుగా ఇది జరిగింది. ఇవాళ అందుకోసం మళ్ళీ మా పార్టీ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అన్ని చోట్ల కూడా దీనిపైన ప్రధానంగా చర్చ చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి 2025 సంవత్సరంలో ఒకవైపు సిపిఎం మహాసభలు కింది స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు జరగబోతూ ఉన్నాయి. అదేవిధంగా సిపిఐ మహాసభలు కూడా ఈ సంవత్సరమే జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో అక్కడ వారు ఇక్కడ మేము అందరం కూడా ఎక్కడికక్కడ దీనిపైన చర్చలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పోయిన బలాన్ని ఎట్లా కూడగట్టుకోవాలి, ఎట్లా బలాన్ని పెంచుకోవాలి, రాజకీయంగా ఎట్లా మనం సక్సెస్ కావాలి అనే దానిపైన మా పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఆ చర్చల ద్వారా ఒక కంక్లూజన్కి రాగలము. ఆ రకంగా మళ్ళీ మా గత వైభవాన్ని మళ్ళీ పొందడానికి మేమంతా కూడా కృషి చేయగలమని విశ్వాసంతో ముందుకు పోతున్నాం. సార్, పవన్ కళ్యాణ్ గారు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే రేషన్ బియ్యాన్ని మాఫియా మీద మొన్న కాకినాడ పోర్టుకి వెళ్ళి ఇచ్చేసారు, సీజ్ చేశారు. ఆ రేషన్ బియ్యం మాఫియా అరికడతారంటారు గవర్నమెంట్? రాజకీయ పరంగా వైరల్ అయింది. ఇప్పుడు అదే విషయాల్లో పేరు నాని కుటుంబం కూడా కేసులు పెట్టారు, తన భార్య మీద కేసు పెట్టారు, ఈయన కూడా A6గా పెట్టారు. దాన్ని వైసీపీ పేరు నాని కుటుంబాన్ని వేధిస్తుంది గవర్నమెంట్ అంటారు. ఎలా స్పందిస్తారు? పేరు నాని కుటుంబాన్ని వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళని వదిలిపెట్టమని ఎవరూ చెప్పము. కానీ రాజకీయంగా ఎవరిని వేధించకూడదు అనేది మా పార్టీ ఇది. కానీ నేను కోరేది ఏమంటే ఇట్ ఈజ్ ఎ వెరీ బిగ్గర్ ఇష్యూ. ఎందుకంటే ఇది ఉన్నట్టుండి నిన్న మొన్న వచ్చింది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ స్మగిల్డ్ బియ్యం అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అది ఇదేదో నర్మగర్భంగా ఎక్కడో ఒకచోటు జరుగుతూ ఉంటే ఏదో అనుకోవచ్చు. అన్ని జిల్లాల్లో జరుగుతుంది, అన్ని జిల్లాల్లో, గ్రామం నుంచి కూడా కొనుగోలు చేసి చేస్తారు. ప్రతి జిల్లాలో 26 జిల్లాల్లో కూడా జరుగుతున్న ఇది స్మగ్లింగ్ కార్యక్రమం ఇదే. మిగతావి కూడా ఇప్పుడు గంజాయి అనుకో, గంజాయి ఎక్కడో కొన్ని జిల్లాల్లో జరుగుతుంది, కానీ బియ్యంది మాత్రం అన్ని జిల్లాల్లో జరుగుతుంది. ఇందులో చెప్పకూడదు కానీ అధికారులకి వాటాలు పోతూ ఉన్నాయి, ఎమ్మెల్యేలకు వాటాలు పోతూ ఉన్నాయి, కొన్ని చోట్ల మినిస్టర్లుగా ఉన్న వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు అంటే వీళ్ళమ్మ కాదా, వీళ్ళు డబ్బులు పెట్టి కాదా అన్ని అధికారంలోకి వచ్చిండేది? డబ్బులు పెట్టి వచ్చారు, డబ్బులు సంపాదించుకోవాలని. ఆల్రెడీ వీళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ పేరు చెప్పను కానీ వాళ్ళు ఎమ్మెల్యే అయిన వెంటనే వాళ్ళు పిలిపించి ఇంతకుముందు ఎంత ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు అంత మళ్ళీ ఇక్కడ తెచ్చియండి అని అడుగుతాను. అది కట్టాలి, ఇంతకుముందు అక్కడ కట్టావు కదా, నువ్వు ఇప్పుడు ఇక్కడ కట్టవు అని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళేం సాక్ష్యాలు అనొద్దు. ఇప్పుడు అవన్నీ ఒకే ఇది. ఇప్పుడు వాళ్ళు ఓటుకు 1000 రూపాయలు 2000 రూపాయలు ఇచ్చి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు 1000-2000 ఇచ్చి కొన్నారు. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఆటోమేటిక్గా ఆ పనిలోనే ఉన్నారు అందరూ. రాష్ట్రంలో మహిళల మీద దాడులు అఘాయిత్యాలు పెరిగిపోతాయని చెప్పేసి పదే చెప్తుంది. ఎలా స్పందిస్తారు? మహిళల పైన కానీ, అణగారిన వర్గాల పైన కానీ, లేదా దళితుల నిన్న నగరంలో కూడా దళితుల్ని రోడ్డు మీద చెప్పులేసి తిరగొద్దని చెప్పి దాడులు చేశారు, కేసు విధ్వంసం జరిగింది. దాన్ని అందరూ కూడా ఖండించాల్సిందే. వీటిపైన రాజకీయాలకు అతీతంగా వాళ్ళకి మనం అండగా నిలబడాలి. ఎందుకంటే అవునన్నా కాదన్నా మన సొసైటీలో అంతరాలు ఉన్నాయి. ఈ ఫ్యాక్ట్ మనం గుర్తించాలి. బేసిక్ ఫ్యాక్ట్ ఇది. ఎవరు ఏ పార్టీ అనేది పక్కన పెడితే ఇవాళ ఈనాటికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత కూడా అంటరానితనం పోలేదు. పోయిందని ఎవడన్నా చెప్తే అది బోగస్ మాట. అది మాది పెద్ద బోగస్. అందుకే సిటీస్లో టౌన్స్లో కొద్దిగా తగ్గిన మాట వాస్తవమే, కానీ ఈవెన్ ఐ కెన్ ప్రూవ్ ఈవెన్ సిటీస్లో కూడా దళితులకి అట్లా వాళ్ళకి ఇల్లు రెంట్కి ఇవ్వాలంటే కూడా ఇవ్వరు. ఎస్ దట్ ఈజ్, నేను అదే చెప్పబోతున్నా. నీకు కొన్ని అపార్ట్మెంట్స్లో వాళ్ళకి అవకాశం లేదు. మరి అంటరానితనం పోయిందని అంటే ఎట్లా నమ్ముతావు? కాబట్టి అంటే అంటరానితనము అనుభవించేవానికి తెలుస్తుంది. నీవు వీళ్ళకేముంది, పైన తిరిగి హైఫై సొసైటీలో తిరిగి అందరూ ఒకటే కదండి, ఎవరికి తక్కువ ఉందండి,
వాళ్ళు మాకంటే బాగున్నారండి అని ఊరికే పై ఎచ్చుల మాటలు మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. అంటరాని తరం ఉంది, సొసైటీలో అంతరాలు ఉన్నాయి, తర్వాత పేదరికం కూడా ఉంది. కాబట్టి ఏమంటే వాళ్ళకి ఏ పార్టీ అయినా సరే మనం వారికి అండగా నిలబడాలి. ఎవరు రూలింగ్లో ఉన్నారనేది పక్కన పెడితే ఈ వర్గాల పైన నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి, లేదా వివక్ష కొనసాగుతూ ఉంది. దాడులు అన్నిసార్లు జరగకపోవచ్చు, బట్ వివక్ష మాత్రం ఉంది. వివక్ష లేదు, అందరినీ సమానంగా చూసుకుంటున్నాం అంటే నీ వ్యక్తిగతంగా నీవు చూస్తుండవచ్చు. నేనేం అది తప్పు పట్టను, నీకుందే నేను అన్ను. బట్ సమాజంలో జరుగుతున్నది మనం దాన్ని గుర్తించాలి, గమనించాలి, వారికి అండగా మనం ఉండాలి.